ఉంటుందమ్మా. సర్లే తీసుకొస్తానుండు. గోపి ఇదిగో తీసుకో. అలాగే అమ్మా. ఏంటత్తయ్య, ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు ఇతనికి డబ్బులు ఇస్తున్నారు? వాళ్ళమ్మకి ఆరోగ్యం బాలేదంట ఐరేంద్రి. హాస్పిటల్కి డబ్బులు లేవంటే ఇస్తున్నాను. అన్నీ అబద్ధాలే అత్తయ్య. వీడు పచ్చి తాగుబోతు. వచ్చిన జీతమంతా తాగుడికే తగిలేస్తాడు. ఇప్పుడు కూడా వాళ్ళమ్మ సాకుతో డబ్బులు తీసుకెళ్లి తాగుతాడు అంతే. అయ్యో లేదమ్మా, నిజంగానే మా అమ్మకి బాలేదమ్మా. కావాలంటే మా వాళ్ళతో మాట్లాడండమ్మా. అవసరం లేదు. నీ సంగతంతా నాకు బాగా తెలుసు. అత్తయ్య, మీరు మాత్రం ఇతనికి పైసా కూడా ఇవ్వకండి. ఈ డబ్బుల్ని నేను జాగ్రత్త చేస్తాను. ఇంకోసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసావంటే పండ్లోంచి తీసిపడేస్తాను. వెళ్ళు. మీరు చాలా అమాయకురాలత్తయ్య. అందరినీ నమ్మేస్తే ఎలా? పిన్నిగారు, కాఫీ. సమయానికి నువ్వు చెప్పడం మంచిదైపోయిందమ్మా. లేదంటే వాడికి అనవసరంగా డబ్బులు ఇచ్చేసేదాన్ని. ఆ అభి అడ్డు రాకపోయింటే ఈ పార్టీకి రాహుల్ చచ్చుండేవాడు. ఆ అభి వల్ల నా ప్లాన్ అంతా ఫ్లాప్ అయింది. ఇంద్రా, ఏం చేస్తున్నావురా? ఎందుకంత ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతున్నావు? ఏం లేదు నాన్న. నువ్వింత ఫ్రస్ట్రేట్ అవుతున్నావంటే ఖచ్చితంగా ఏదో చేసే ఉంటావు. చెప్పరా, చెప్పు. అది నేను రాహుల్ని చంపడానికి వెళ్ళాను నాన్న.